వస్తుంది. పోతిరెడ్డిపాడు కట్టనీయకుండా ఆపావు, పోలవరం వద్దనవును. మళ్ళీ అదృష్టం శాతం రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత గాలేరు నగర్ కానీ, హంద్రీనివా కానీ, పోతిరెడ్డిపాడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ టేకప్ అయ్యి, పోలవరం నువ్వు చేసిన తప్పిదాల వల్ల సర్వనాశనం ప్రాజెక్టును లైన్లో పెట్టారు. రావు ఎప్పటికీ 18,000 కోట్లతో ఆగిపోతున్నటువంటి పోలవరాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి బుగ్గన గారు ఢిల్లీలో అనేక సార్లు తిరిగి దాని లేదు వాస్తవ రేట్లకు తీసుకొచ్చి ఇప్పుడు కరెంట్ రేట్స్ కోసం అని చెప్పి ఎప్పటికప్పుడు కరెంట్ రేట్స్ గురించి ఇవ్వాలని చెప్పి దాన్ని కూడా సక్సెస్ అయినట్టు మనకు కనపడుతోంది. ఇరిగేషన్ కూడా నేనే చేశానన్నట్టు మాటలు మాట్లాడుతూ ఎంతసేపు వైసీపీ పైన బురజలేటువంటి కార్యక్రమాలు, ఎంతసేపు వైసీపీని అటాక్ చేసేటువంటి కార్యక్రమాలు, అది అధికారుల సభనా లేకపోతే తను మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఇండస్ట్రియల్స్ మీటింగా ఏది ఆలోచన లేదు. ఎంతసేపు బురజలేటువంటి కార్యక్రమం, ఫిగర్స్ సహా వివరిస్తున్నాం, మేము చేసిన మంచిని చెప్తున్నాం, నీ హాయంలో ఎలా లా అండ్ ఆర్డర్ బ్యాడ్ ఉందో చెప్పాం. వీటిపైన సరిదిద్దుకునే ప్రయత్నం చేయి. ప్రజలు అవకాశం ఇచ్చారు, నువ్వు కూటమితో కలుసుకున్నావు, నీకు అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసిన రీతిలో కాకుండా ఇష్టానుసారం మాట్లాడుతూ ఆరోగ్యశ్రీని ఈరోజు ఎత్తేసావు. ఆరోగ్యశ్రీ అన్నటువంటిది మొత్తం అన్నీ కూడా క్లోజ్ అయిపోయి పేదలకు సేవ చేయలేమన్నటువంటి మాటలు, హాస్పిటల్స్ అన్నీ కూడా తిరస్కరించబడుతున్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కడితే పీపీపీ మోడ్ కింద ఏదో సక్సెస్ అయిపోతుంది అంటావు, ప్రైవేట్కి ఇస్తే ఎలా అవుతుంది? రోడ్లు పీపీపీ మోడ్ అంటావు, హాస్పిటల్స్ పీపీ మోడ్ అంటావు, టోల్ పెట్టి రోడ్లపైన వసూలు చేసేది మంచిదే? హాస్పిటల్స్లో ప్రైవేట్ వాళ్ళు ఇష్టానుసారం డబ్బులు కలెక్ట్ చేయడం మంచిదే? దీని గురించి ఎందుకు ఆలోచన చేయలేకున్నారు మీరు? కేవలం ఏదో మాటలు మాట్లాడుతూ అయిపోయినటువంటి 17 మెడికల్ కాలేజీలు 5 కంప్లీట్ అయిపోయి క్లాసెస్ స్టార్ట్ అయ్యి మిగిలిన వాటి ఫేస్ వారీగా కూడా చాలా మాత్రం అయిపోతే దాన్ని కూడా మాట్లాడుతూ తన ఇష్టానుసారం ఏమి జరగలేదు, అవి కూడా నేనే చేశానని మాట్లాడితే ఇంకెవరేం చేస్తారు? ఎవరు చేస్తారు మెడికల్ కాలేజెస్? గతంలో రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ అన్నటువంటిది ఒంగోలు, కడప, శ్రీకాకుళం లాంటి ప్రాంతాలలో పెట్టి తెలంగాణ అనేక కాలేజీలు అప్పుడు నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 17 మెడికల్ కాలేజీలు చేసి 5 కంప్లీట్ అయిపోయి క్లాసెస్ స్టార్ట్ అయ్యి మిగిలినటువంటి పులివెందులకి ఈ సంవత్సరం ఎంసీ అప్రూవల్ ఇస్తే స్వయాన ఒక ముఖ్యమంత్రిగా ఉండి లేదు తిరస్కరిస్తాను అని చెప్పి ఇచ్చినటువంటి సీట్లను వెనక్కి పంపించినటువంటి ఘనత ఇది. పాడేరు లాంటి ఏరియాలో మెడికల్ కాలేజ్, నర్సీపట్నం లాంటి ఏరియాలో మెడికల్ కాలేజ్, పల్నాడులో ఎంతో కాలం ఆశతో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పిడుగురాల్లో ఒక మెడికల్ కాలేజ్, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేక ప్రతి పార్లమెంటుకు ఒకటి ఉండాలా అని చెప్పి ఒక చిత్తశుద్ధితో ఆలోచన చేసి మెడికల్ సిస్టమ్ దగ్గరగా చేసి పేదరికానికి ఇంకా ఆరోగ్యం దగ్గరగా అందాలా అని చెప్పి ఊర్లలో హెల్త్ సెంటర్స్ నిర్మించి ఇంత మంచిగా చేస్తే నువ్వు ఏమీ చేయకుండా దాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితికి వచ్చావు. నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలన్నటువంటి ఆలోచన. నేను ఎప్పుడు చూడలేదు, గతంలో ఏ నాయకుడిని చూడలేదు. ఎవరన్నా రాజకీయ నాయకుడు బహిరంగ సభలకు వస్తే ప్రజల యొక్క అడ్రస్ చేయాల్సి వస్తే నేను మంచి ఆరోగ్యాన్ని ఇస్తా, మీ భవిష్యత్ తరాలకు విద్యనిస్తాను మాట్లాడతారు. ఈయన స్వయంగా ఒక లిక్కర్ బాటిల్ని పట్టుకొని బహిరంగ సభలలో తమ్ముళ్ళు మీకు మంచి మందిస్తా అంటాడు. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఈయన రాజకీయ నాయకుడిగా, ఈయన ఏదో విజనరీగా క్లెయిమ్ చేసుకుంటున్నాడు. మళ్ళీ ఎవరన్నా అలా చేస్తారని మందు బాటిల్ ఇలా పట్టుకొని ఓసారి 2 చేతుల్లో పట్టుకున్నాడు మందు బాటిల్ ఇట్లా ఊపుకుంటూ తమ్ముళ్ళు మంచి మందిస్తాను అంటే ఆరోగ్యాలు పాడు చేసుకోమన్నా, దానికి బానిసలుగమ్మన్నా? ఆరోగ్యం గురించి ఆలోచన చేసిన వ్యక్తి తప్పంట, విద్య గురించి ఆలోచన చేసింది తప్పంట, ఈయన మంచి మందిస్తాననిందే కరెక్ట్ అంట. ఏది చేసినా తప్పు చేసి దాన్ని సమర్థించుకునేటువంటి తత్వం. పరిపాలన గురించి మాట్లాడుతున్నాం. 2 సంవత్సరాలు పూర్తిగా లాక్డౌన్ అయినా కూడా జిల్లాల కలలు కంతున్నటువంటి ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి కోరికలు ఉండేది నంద్యాల జిల్లా అని చెప్పి వాళ్ళు జిల్లా ఏర్పాటు చేయడం, ఏజెన్సీలో జిల్లాలు ఏర్పాటు చేయడం, అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లా కేంద్రం క్రియేట్ కావడం, గౌరవనీయులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరుతో కోనసీమ ప్రజల కోరిక, చిరస్థాయిగా ఉన్నటువంటి కోరిక జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం, ఎన్టీఆర్ గారి పేరుతో, అన్నమయ్య గారి పేరుతో, సత్యసాయి గారి పేరుతో 13 కొత్త జిల్లాలు ఏ మాత్రం ఎక్కడ కూడా దేనికి అవకాశం ఇవ్వకుండా పారదర్శకతతో ఏర్పాటు చేసి 13 మంది అక్కడ కలెక్టర్లు కూర్చుండేదానికి ఆఫీసు నిర్మాణం చేసి ఎస్పీలు అక్కడ ఉండేటట్టుగా అప్పటికప్పుడు పోస్టింగ్లు ఇచ్చి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ రిక్వైర్మెంట్ని పెంచి 13 కొత్త జిల్లాలు. ఈ పక్క చూస్తే తమిళనాడులో 38 జిల్లాలు ఉన్నాయి, పక్కన తెలంగాణలో 33 జిల్లాలు, మనకు 13 ఉన్నాయి. దాన్ని 26 జిల్లాలుగా చేసినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? నీలాగా పబ్లిసిటీ చేసుకోలేదు కానీ ఎన్ని మంచి కార్యక్రమాలు. సచివాలయం అటువంటిది గ్రామంలోనే ఉండాలా అని చెప్పి ఆ వ్యవస్థను క్రియేట్ చేసి ప్రజలకు అంత దగ్గరగా చేసినటువంటిది మీకు కనపడలేదా?
ప్రతి ఊర్లో హాస్పిటల్స్ కానీ ప్రతి పిఎస్సీలలో పూర్తిగా ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉండి తీరాలి, పెద్ద హాస్పిటల్స్లో పీజీ డాక్టర్స్ ఉండాలి, శాలరీస్ ఎంతైనా పర్వాలేదు అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి గురించి నువ్వు కామెంట్ చేస్తూ మాట్లాడుతున్నావే. నీ 16 అంతకుముందు నీ పాలన చూసాం 15 సంవత్సరాలు. ఇప్పుడు అదే రీతిలో నువ్వు వ్యవహరిస్తూ మళ్ళీ మభ్యపెట్టే మాటలతో ఏదో చేస్తున్నాను ఏదో